తెలుగు రాజకీయాల్లో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా అంటే ఫైర్ అంటే రోజా అన్నట్లుగా వ్యవహరించారు. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. ఏ అంశంలోనైనా ప్రత్యర్థుల్ని ఏకి పారేయడమే రోజా స్టైల్. నగరి నుంచి వరుసగా 2 సార్లు గెలిచిన రోజా ఆ నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గాలి భాను చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో రోజా భర్త, సోదరుల పెత్తనం పెరిగిపోయింది అన్న విమర్శలు వెల్లువెత్తినా ఆమె పట్టించుకోలేదు. చంద్రబాబు, లోకేష్, పవన్లపై మితిమీరిన విమర్శలు, సొంత పార్టీలో వ్యతిరేక కుంపటి, మంత్రి అయ్యాక హంగు ఆర్భాటం, విలాసవంతమైన జీవితం, విదేశీ ప్రయాణాలు ఇవే రోజాకు ప్రస్తుతం శాపాలుగా మారాయి. ఆ ప్రభావంతో గత ఎన్నికల్లో సుమారు 45,000 ఓట్లతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తరువాత ఏపీఐసీసీ చైర్మన్గా, మంత్రిగా రోజా చేసిన అక్రమాలతో పాటు నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై విచారణ కోరుతూ పెద్ద ఎత్తున కూటమి నేతలు సిఐడికు ఫిర్యాదు చేశారు. రోజా ఓడిపోయాక గతంలోలా పెద్దగా వాయిస్ వినిపించడం లేదు. అప్పుడప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్ వేదికగా పోస్టులు మాత్రమే పెడుతున్నారు. అలా ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించి రోజా పెట్టిన ట్వీట్పై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఘాటుగా స్పందించారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుంది మీ అబ్బారం. ముందు ఆ ప్యాలెస్కు మీ బెంచ్ కార్కు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టండి అని భాను నిలదీయడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. 2013లో ఆమె టాలీవుడ్కి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కానీ బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు, పలు ఫెస్టివల్ ఈవెంట్స్లో మాత్రం పాల్గొంటూ వచ్చారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత బుల్లితెరకి కూడా గుడ్ బై చెప్పారు. అయితే ఇటీవల జబర్దస్త్ కాకుండా ఏదైనా షోలో అవకాశం ఇస్తే చేస్తానని ఆమె ప్రకటించారు. మొన్న మధ్య కేసీఆర్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి గెస్ట్గా రావడం, పుష్ప సినిమాను అద్భుతంగా ఉంది అంటూ పొగడటం లాంటివి స్క్రీన్పై రీ ఎంట్రీ ఇవ్వడానికే అని అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు అవకాశాలు ఎంతవరకు వస్తాయో అనేది డౌటే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎంగా పవన్ ఉండడం, తాజాగా నాగబాబుకు మంత్రిగా అవకాశం రావడంతో చిరంజీవి నుంచి పవన్ వరకు అందరిపైన తీవ్ర విమర్శలు చేసిన రోజాకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తోంది అన్నది అనుమానంగానే ఉంది. మరి టాలీవుడ్లో తిరిగి మేకప్ వేసుకోవాలి అనుకుంటున్న రోజా కోరిక తీరకపోతే ఆమె తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది.